ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఒక్క యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా రైతులైతే యూరియా కోసం పూర్తిగా ఫెర్టిలైజర్ షాపులకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సాయంత్రం నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక గుండగట్ట కూడా అంతే ఒక యూరియా గట్ట పట్టుకుని వెళ్తామా లేదా అనే ఒక ఏమయ్యే పరిస్థితిలో ఉంటున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేనైతే నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండల పరిధిలో నెల్లిమర్లలో ఉన్నటువంటి మనగ్రోమూరు సెంటర్ వద్ద అయితే ఉన్నాను. ఇలాంటివి ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కానీ ఒక మనగ్రోమూరు సెంటర్ కాకుండా ఉన్నటువంటి ప్రైవేట్గా ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు కూడా ఆ యొక్క యాజమాన్యులు కావచ్చు, ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోకుండా తీవ్రంగా జాప్యం చేయడంతో ఈ యొక్క అధికారులు చేయడం నిర్లక్ష్య కారణంగానే ఈ రోజు రైతులకు పూర్తిగా యూరియా అయితే అందట్లేదంటూ కూడా మరొక రైతులు అయితే వాపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది రైతుల మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చావు? కెల్లా యూరియా మధ్య ఉన్నది ఇక్కడ ఉన్నది, ఇంకా ఇవ్వలేదు. ఉదయం వచ్చాము, సర్వ పని చేయలేదు. ఇప్పుడు వచ్చాం, పోయిన టైం అయిపోయింది. ఇప్పుడు నిండింది ఈ సంవత్సరం ఏకమనం. ఏంటి అంటే ఒక యూరియా కట్ట ఒకటి ఇస్తున్నారా, దాంతోపాటు కెమికల్ మాత్రం ఇది వేరే ఇవ్వలేదు, వేరే ఊరి ఇస్తారు. గొన్నె మాత్రం ఇది ఇస్తుండే, బాటిలే గులుగులో తగిలింతున్నాడు. దానివల్ల ఏంటి మాకు ఉపయోగం? ఇప్పుడు బాటిల్ ఇస్తాడు, అది ఏడ్చి దేనికి పనికిరా అంట కట్టేస్తాడు. ఇప్పుడు బాగా స్టాకో లేకపోతే ఆడు గుర్తులు వస్తుందో ఏంటది గొన్నయ్య ఏంటి? తెల్లారా 9 నుండి ఇక్కడ బాగోరిస్తే ఇప్పుడు గుండెమోటు దొరకలేదండి. ఏంటి మా పరిస్థితి, రైతుల పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు ఆ షాప్కి వెళ్తే ఏదో ఒకటి అంట కడతా, అది పనికిరాదు. అది